అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సంక్రాంతి పండుగ వేళ బులియన్ మార్కెట్ లో బంగారం వెండి ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్నాయి. ఇవాళ గోల్డ్ సిల్వర్ ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ఇవాళ 1690 పెరిగింది. తాజా పెరుగుదలతో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ 1,42,150కి చేరింది. ఇక వెండి కూడా ఇవాళ భారీగా పెరిగింది. కేజీ వెండి 12,000 పెరిగి 2,80,000కు చేరింది. దీంతో కిలో వెండి 3 లక్షల దిశగా ప్రయాణిస్తోంది. సంక్రాంతి పండుగ వేళ బులియన్ మార్కెట్ లో బంగారం వెండి ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్నాయి. ఇవాళ గోల్డ్ సిల్వర్ ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ఇవాళ 1,690 పెరిగింది. తాజా పెరుగుదలతో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ 1,42,150కి చేరింది. ఇక వెండి కూడా ఇవాళ భారీగా పెరిగింది. కేజీ వెండి 12,000 పెరిగి 2,87,000కు చేరింది. దీంతో కిలో వెండి 3 లక్షల దిశగా పయనిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ సత్యనారాయణ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ఏంటి అంటే సంక్రాంతి పండుగ సమయంలో బంగారం వెండి ధరలు ఇంత భారీగా పెరగడానికి కారణం ఏంటి? ఒక 5-6 అంశాలు ఉన్నాయి. ఒకటి, ఇరాన్ లో అశాంతి అన్నమాట. అక్కడ తీవ్రమైతున్నాయి అల్లకల్లోలం, అంటే ఆ ఇష్యూ. దాంతో ఒకటి ఈ వెనిజులా ఇష్యూ కంటిన్యూ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా గ్రీన్లాండ్ ఇష్యూ ఒకటి రావడం జరిగింది. మళ్ళీ వీటన్నిటితోటి యుఎస్ లో ఏదైతే ఎంప్లాయ్మెంట్ డేటా ఏదైతే ఉందో బలహీనంగా రావడం జరిగింది. ఇప్పుడు లాస్ట్ వీక్ అయితే పర్లేదు, అంతకుముందు వారం అయితే బలహీనంగా ఉంది అనేది ఒకటి. మెయిన్ వీటన్నిటికంటే ఈ ట్రంప్ ఈ ఫెడరల్ రిజర్వ్ ఎవరైతే చైర్మన్ పావెల్ ఉన్నాడో అతన్ని కొంచెం ఆయన్ని బెదిరించడం అనమాట. అంటే ట్రంప్ ఆయన పావెల్ అనటం ఏంటిదంటే ట్రంప్ పరిపాలన తనను క్రిమినల్ నేరారోపణతో బెదిరించిందని, ఇది సెంట్రల్ బ్యాంకు గురించి ఆందోళన రేకెత్తిస్తుందని చెప్పేసి ఆయన ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ పావెల్ చెప్పడంతో ఈ రోజు డాలరు బాగా పడిపోవడం జరిగింది. ఎప్పుడైతే డాలర్ బాగా పడిపోవడం జరిగిందో ఆటోమేటిక్ గా గోల్డ్ సిల్వర్ పాజిటివ్ లోకి రావడం జరిగింది, ఆల్ టైమ్ హైలోకి రావడం జరిగింది. ఇకపోతే ఇవాళ జపాన్ లో ఒకటి హాలిడే ఉంది. ఇక ఈ రోజు మళ్ళీ ఇన్ఫ్లేషన్ డేటా కోసం చూస్తుంది మార్కెట్. ఇన్ఫ్లేషన్ డేటా ఏదైతే అమెరికాలో ఉందో ఆల్రెడీ విశ్లేషకులు చెప్పడం ఏంటంటే, అంటే సర్వే చెప్పడం ఏంటంటే హైలో ఉంది అనేది. అయితే ఆ డేటా ఒకటి రావాలి. అయితే తర్వాత చైనా నుంచి ఈ కొన్ని గణాంకాలు, వాణిజ్య గణాంకాలు అవన్నీ మంగళవారం వస్తాయి అన్నమాట, రేపు. మళ్ళీ ఇంకొకటి, అమెరికాలో ఈ సుప్రీంకోర్టు మన ప్రపంచ దేశాలన్నీ కూడా ట్రంప్ మీద అక్కడ సుప్రీంకోర్టులో ఫైల్ చేయడం జరిగింది. ఇప్పుడు అది 14వ తారీఖు ఉంది జడ్జిమెంట్, ఇవాళ 12, ఇంకో 2 రోజులు ఉంది జడ్జిమెంట్. ఆ జడ్జిమెంట్ కోసం వెయిట్ చేస్తుంది. ట్రంప్ అనటం ఏంటిది, ఈ సుంకాలు టారిఫ్ల వల్లనే మనకి అమెరికా బలోపేతం అవుతుంది కాబట్టి సుంకాలు టారిఫ్లు మేము చేసినామని ఆయన అనుకొస్తుండు. ప్రపంచ దేశాలు ఏంటిది, సుంకాలు టారిఫ్లు ఉంటే ఉన్నాయి కానీ ఒక సానుకూలంగా ఉండాలి అంతే తప్ప ఆయనతోటి మాటలు అంటే డీల్ కుదిరితేనో ఒక మాదిరి, లేకపోతే 25-50%, 500% ఇట్లా సుంకాలు ఏదైతుందో అది జరగాలి. అవన్నీ ఎప్పుడో జరుగుతాయి. మరి ఆ జడ్జిమెంట్ ఏమైతుంది, మనకి ఫేవర్ వస్తుందా అంటే ప్రపంచ దేశాలకు ఫేవర్ వస్తుందా, ట్రంప్ ఫేవర్ వస్తుందా అనేది ఉందన్నమాట. ట్రంప్ వాదించేది ఒకవేళ ట్రంప్ కి అన్ఫేవర్ గా వచ్చినా ట్రంప్ మళ్ళీ ఏదో ఒక ఛానల్ ద్వారా ఏదో ఒక రూట్ మళ్ళీ ఇంకా ఏదో విధంగా మళ్ళీ సుంకాలు టారిఫ్ల మీద ఉండొచ్చు అనేది మార్కెట్ వర్గాల విశ్లేషణ. కాబట్టి ఏం జరుగుద్ది అంటే ఏమీ లేదు, మనం మెదలకుండా చూడటమే. గోల్డ్ ఆల్ టైమ్ హైక్ పోయింది, సిల్వర్ ఆల్ టైమ్ హైక్ పోయినాయి, కమోడిటీస్ కాపర్ ఆల్ టైమ్ హైక్ పోయింది. ఇక నేచురల్ గ్యాస్ అవి కొంచెం తక్కువ ఉన్నాయి కానీ మిగిలినన్ని ఓవరాల్ గా అల్యూమినియం, జింక్ ఇవన్నీ కూడా ఆల్ టైమ్ హైలోనే జరుగుతున్నాయి. మన షేర్ మార్కెట్ వచ్చేటప్పటికి ఈ రోజు ఈ సుంకాల తోటి ఏదైతే ఉందో మంది బాగా ఫాలో అవడం జరిగింది. ఎందుకోసం అంటే 500% సుంకాలకి ఆయన సెనేట్ లో అప్రూవల్ వస్తుంది అని అనటం కోసం అనమాట. అయితే మనము వేరే దేశాలకి ప్లాన్ చేస్తున్నాం, వేరే అమెరికా కాకుండా ఎక్స్పోర్ట్స్. అయితే ఇవాళ ఎఫ్ఐఎల్ కంటిన్యూ అమ్మటం తోటి మన మార్కెట్ లో ఇవాళ పొద్దున గ్యాప్ డౌన్ అయింది. ఇప్పుడు కొంచెం రికవరీ అయింది, ఇప్పుడు కొంచెం ఫ్లాట్ గానే ఉంది. ఎందుకోసం అంటే మన ఎకానమీ స్ట్రాంగ్ గా ఉంది. ప్రపంచ దేశాల్లో ఏదైతే ఉందో ఇప్పుడు ఎకానమీ అంటే ఏంటిది, ఇప్పుడు దేశానికి ఏదో గొడవ ఉంది. అమెరికా ఇప్పుడు ఈ వెనిజులా అని
గ్రీన్లాండ్ అని, ఇప్పుడు మళ్ళీ మెక్సికో, క్యూబా వాటి మీద చేస్తామని, చైనా వచ్చి తైవాన్ మీద ఉంటది, ఆమె మన రష్యా వచ్చి ఉక్రెయిన్ ఉంటది, గాజా ఇజ్రాయెల్ వార్లు ఉంటాయి. మనకేమీ లేవు. అంటే మనకి ఎకానమీ స్ట్రాంగ్ ఉంది, ఇన్ఫ్లేషన్ డౌన్ లో ఉంది, జిఎస్టీ తగ్గినాక మళ్ళీ ఇవన్నిటిని మంది పాజిటివ్. ఇప్పుడు Q3 రిజల్ట్స్ వస్తున్నాయి మనకి. ఆ రిజల్ట్స్ ని బట్టి మళ్ళీ మన మార్కెట్లు ఏవైతే ఉన్నాయో ఉంది. నెక్స్ట్ మంత్ February 1st కు బడ్జెట్ ఉంది. ఇవన్నిటిగా మనం చూసుకోగలిగితే మన మార్కెట్లు వాల్యూ పరంగా చూసి తక్కువ అంటే వాల్యూ ఉన్నాయి కొనుక్కోవడానికి అవకాశం అన్నమాట. ఇటువంటి టైం ఎప్పుడు రావిట్లా, ఎప్పుడో ఒకసారి వచ్చినప్పుడు వాల్యూ. ఏంటి అంటే రాబోయే రోజుల్లో గోల్డ్ సిల్వర్ ధరలు చాలా ఇంకా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని చెప్తున్నారు. మరి సామాన్య కొనుగోలుదారులు గోల్డ్ కొనాలా లేదంటే కొంతకాలం ఆగాల? అవును, కొంతకాలం ఆగాలి. ఎందుకంటే ఇంత హైలో కనుక కొనుక్కున్నాం అనుకోండి, ఏదో ఒక రోజు ఒక న్యూస్ అంటే ఏంటిది, మనతోటి ట్రేడ్ డీల్ అవుతున్నాయని ప్రపంచ దేశాలంటే ఆ జడ్జిమెంట్ ఒకటి రావాలి. ఒకటి జడ్జిమెంట్ వచ్చినాక ఈ సుంకాలు టారిఫ్ల దగ్గర వస్తుంది. మెయిన్ మీరు అన్నట్టు ఆ గోల్డ్ సిల్వర్ ఇప్పట్లో 2026 కూడా పాజిటివే సూచనలు ఉన్నాయి. ఎందుకోసం అంటే ఇవన్నీ సర్దుమని కనపడట్లేదు ఇప్పట్లో. అందుకని ఈ అనిశ్చిత పరిస్థితులు అన్ని కూడా సర్దుమనిగితే తప్ప ఈ గోల్డ్ సిల్వర్ తగ్గే అవకాశాలు కనబడట్లేదు ఏ రోజుకి ఆ రోజు. కాకపోతే టెక్నికల్ గా అయితే ఎక్కడో ఒక దగ్గర ఫాలో అయ్యే సూచనలు ఉన్నాయి, కానీ కనబడట్లేదు. ఆ టెక్నికల్ పనిచేయట్లేవు. అంటే ఏంటిది, టెక్నికల్ కి, థియరీకి, ఫండమెంటల్ కి, లైవ్ లో జరిగేదానికి అసలు సంబంధమే లేదు. ఒకప్పుడు ఎట్లుండేదంటే థియరీ ఒక మాదిరి పనిచేసేది ప్రాక్టికల్ గా. అంటే లైవ్ లో ఏం జరుగుతుంది అంటే, ఉదాహరణకి షేర్ మార్కెట్ బాగుంటే గోల్డ్ సిల్వర్ పడుతుంది అనేది థియరీ. అయితే ఇప్పుడు లేదు అట్లా. ఇది పడ్డప్పుడు అది పడుతూనే ఉంది, రెండు పడుతూనే ఉన్నాయి. పెరిగినప్పుడు షేర్ మార్కెట్ పెరుగుతుంది, గోల్డ్ సిల్వర్ పెరుగుతుంది. తగ్గినట్టే తగ్గుతుంది. టెక్నికల్ గా ఏం చెప్తుంది, పెరిగి అంటే ఓవర్ బాట్ అంటాం. ఈ ఓవర్ బాట్ పొజిషన్ లో ఉంటే పడాలి అని చెప్తుంది. ఏది టెక్నికల్ ఇండికేటర్స్ కాదు. ఇప్పుడు టెక్నికల్ ఇండికేటర్స్ కూడా మిస్ మ్యాచ్ అయిపోతున్నాయి. అంటే అది ఓవర్ బాట్ లో ఉన్నా కానీ గోల్డ్ సిల్వర్ తెల్లారే పాటికి వేలు పెరిగిపోతుంది. ఏం చేయాలనే దానికి ఇంకేం లేదు. ఇక మన పని ఎంతసేపటికి అబ్జర్వ్ చేయటం ఒక పద్ధతి. ఇప్పుడు మెయిన్ ఇది కూడా అన్నమాట. ఎప్పుడైతే మార్జిన్ పెంచడం జరిగింది, ఎవరైతే ఈ ఫండమెంటల్స్, టెక్నికల్స్, గ్రాఫ్లు, ఇండికేటర్లు ఇవన్నీ మేధావులు ఎవరైతే చూస్తారో వాళ్ళు ఏం పని చేయట్లేదు. ఇప్పుడు ఎందుకు పని చేయట్లేదు అంటే, వాళ్ళు ఏదనుకుంటే అది రివర్స్ అయింది. అట్లని కొంటారా, ఈ రేట్ లో కొనబుద్ధి కాదు. అంటే ఇంత హైలో కొంత ఏ మాత్రం ఫాల్ అయినా ఎంతైతే పెరిగిందో అదే మాదిరి పడితే లాస్ బుక్ చేయాల్సి వస్తుంది. అట్లని షార్ట్ కొడతారా, షార్ట్ కొడితే అది పెరిగిపోతుంది. షార్ట్ సెల్లింగ్ చేస్తే అది కంటిన్యూగా పెరుగుతూ వచ్చింది. అంటే వాళ్ళ మార్జిన్లు అన్ని కూడా స్క్వేర్ ఆఫ్ చేస్తారు సిస్టమే. అందుకని ఎవరు పెద్దగా అబ్జర్వ్ చేయటం తప్ప, చూడటం తప్ప చేయటం అనేది చాలా తగ్గిపోయింది. అంటే వాల్యూమ్ అంటాం దాన్ని. ఈ వాల్యూమ్ బాగా తగ్గిపోవడం జరిగింది. వాల్యూమ్ ఎప్పుడైతే తగ్గిపోయిందో అంటే మార్జిన్లు కూడా బాగా పెంచడం జరిగింది. ఎక్స్చేంజ్లు కూడా ఏం చేస్తాయంటే, ఎప్పుడైతే వొలటాలిటీ అంటే లోకి, హైకి, అప్ అండ్ డౌన్లు, వేరియేషన్లు ఒక్కొక్క రోజు ఇన్ని వేలు పెరగటం తగ్గటం జరుగుతున్నప్పుడు ఎక్స్చేంజ్లు కూడా మార్జిన్ ని పెంచడం జరుగుతుంది. ఇప్పుడు ఆ మార్జిన్ మెయింటైన్ చేయగలిగిన వాళ్ళే అందులో ట్రేడ్ చేయాలి. అంటే వాల్యూమ్లు బాగా తగ్గిపోయినాయి అన్నట్టు. మెయిన్ చికాగో మర్కెంటైల్ ఎక్స్చేంజ్ అనుకోండి, మన MCX మల్టీ కమోడిటీస్ ఎక్స్చేంజ్ అనుకోండి, వీటిల్లో అన్నింటిలో కూడా వాల్యూమ్ తగ్గిపోవటం, దాన్ని మార్జిన్లు బాగా పెంచడం తోటి ఇక అప్రమత్తంగా ఉండాలనేది తప్ప, మనం ఇక అబ్జర్వ్ చేయాలనేది తప్ప మనం ఏం లేదు. కొనుక్కునే వాళ్ళు ఇక తప్పదు అనుకుంటే కొనుక్కోవాలి తప్ప మనం వేరే విధంగా గైడ్ చేయడానికి 2026లో అయితే ETFలు ఓకే, గోల్డ్ ఓకే, సిల్వర్ ఓకే, కాపర్ ఓకే. కాకపోతే కాపర్ మీద ఎక్కువ ఫోకస్ చేయమని మనం చెప్పడం జరుగుతుంది. ఇది అంత మన అంటే మామూలుగా మార్కెట్ గురించి విశ్లేషకులు ఎవరైతే ఉన్నారో అదే మనం కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ఇన్వెస్ట్మెంట్ లో గోల్డ్, సిల్వర్ లో ఏది ప్రస్తుతం బెటర్ ఆప్షన్ అని చెప్తారు? SIPలు, ETFలే. SIPలు సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు ఉంటాయి. ETFలు తగినప్పుడల్లా కొనుక్కోవాలి, లేదు యావరేజ్ చేసుకుంటూ పోతుండాలి. వీక్లీనా, ఫోర్ట్ నైట్లీనా, మంత్లీనా, బై మంత్లీనా, వాళ్ళ ఫండ్స్ ని బట్టి, వాళ్ళ వీల్ని బట్టి ETFలు చాలా ఉంటాయి. SIPల ద్వారా ETFలు కొనుక్కుంటూ పోతుండాలి, డిమాట్ లో పెట్టుకుంటూ పోతుండాలి. అప్పుడు ఏమవుతుందంటే మనకు కొంచెం ఎలా ఉన్నా కానీ ఏం కాదు. అంటే పెరిగింది అనుకోండి, మన దగ్గర ఉన్నాయి పెరిగినట్టు, అది తగ్గింది అనుకోండి కొనుక్కునేవి తక్కువలో దొరుకుతాయి. అంతే తప్ప ఓవరాల్ గా చూసుకుంటే పాజిటివే ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ ఇప్పట్లో సర్దుమనిగేటట్టు కనపడట్లేవు. మళ్ళీ షేర్ మార్కెట్ కూడా పెద్దగా ఈ సంవత్సరం ఏమి గ్రోత్ కనపడట్లేదు. ఎందుకోసం అంటే కమోడిటీస్ మార్కెట్లో ఉన్నటువంటి అప్ అండ్ డౌన్లు అనుకోండి, వొలటాలిటీని బట్టి ఈ మన షేర్ మార్కెట్ లో అనిశ్చిత పరిస్థితులు. మన ఇండియా షేర్ మార్కెట్ ఎప్పుడైతే FIIలు కొనటం మొదలు పెడతారో అప్పుడే మన మార్కెట్లు పాజిటివ్ లో ఉంటాయి. ప్రపంచ దేశాలు కూడా అలానే ఉంటాయి. ఎందుకంటే రోజు ఏదో ఒక దేశం మీద ఏదో ఒకటి గొడవలు జరుగుతున్నంత కాలం
గోల్డ్ సిల్వరు ఈ కమోడిటీస్ కాపర్ ఇవన్నీ డిమాండే ఉంటాయి. మెయిన్ అది మనం ఆలోచించాలి. ఇక ఇంకొకటి కూడా, షేర్ మార్కెట్ అంటే భయపడతారు కానీ గోల్డ్ సిల్వర్కి ఎవరు ఏం అనుకోరు. ఎందుకంటే అది పెద్ద ఏం చేయక్కర్లే. గోల్డ్ అంటే గోల్డ్ ఎప్పటి నుంచో తెలిసిందే కాబట్టి ఇన్వెస్ట్ చేస్తే ఎప్పటికైనా పెరుగుతుంది. ఒకవేళ టెంపరీగా తగ్గినా ఓవరాల్ గా పెరుగుతుంది అనే ఉద్దేశం. ఒకప్పుడు ఇంత అవేర్నెస్ లేదు. ఒక 2 years నుంచి గోల్డ్ ఎప్పుడైతే పెరగడం బాగా మొదలు పెట్టిందో సిల్వర్ ఇవి అవేర్నెస్ రావడం జరిగింది. పిల్లలందరూ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ యుఎస్ పోవటం, డాలర్లు పంపటం, ఫైనాన్షియల్ గా బాగా డెవలప్ అవటం, సేవింగ్స్ పెరగటం, ఈ సేవింగ్స్ తోటి గోల్డ్ సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ జరిగింది. షేర్ మార్కెట్ కంటే కూడా గోల్డ్ సిల్వర్ మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తారు. షేర్ మార్కెట్ అంటే నాలెడ్జ్ తో కూడుకున్నది. కంపెనీ బ్యాలెన్స్ షీట్లు, ఫండమెంటల్స్ అవన్నీ చెక్ చేయాలి. గోల్డ్ సిల్వర్ కి అక్కడే లేదు. టీవీ పెట్టినా వస్తుంది, పేపర్లు పెట్టినా వస్తుంది, ఎవరు పెట్టినా ఏ యాప్ చూసినా గానీ గోల్డ్ పెరిగింది తగ్గింది అని ఉంటాయి. సింపుల్ అన్నమాట గోల్డ్ సిల్వర్. అందుకని ఎక్కువ శాతం ఈ అవేర్నెస్ కూడా అంటే ఈ ఇంకొకటి పిల్లలంతా అంటే బాగా ఎడ్యుకేషన్ అయ్యి మంచి ప్యాకేజీలతో వచ్చేటప్పటికి సేవింగ్స్ పెరగటం, మ్యారేజ్ టైంకి ఇప్పుడు ఏం లేదన్నా కానీ 1 కిలో బంగారం అంటారు. మా అమ్మాయి కిలో బంగారం ఇస్తామంటారు. కిలో అంటే ఎంత మరి అన్ని పైసలు అనమాట. ఉట్టిగా అమ్మాయి మెడలో అంటే 1.5 ఇచ్చేస్తాడు తండ్రి. అంటే నా అమ్మాయి సేవింగ్స్ ఏ ఉన్నాయంటారు. అమ్మాయి ఎప్పటి నుంచో సాఫ్ట్వేర్ చేస్తుందని అంటారు. అంటే ఏంది అంత అవేర్నెస్ వచ్చింది అనమాట. అందుకని రాబోయే రోజుల్లో ఈ సంవత్సరం కూడా గోల్డ్, సిల్వర్, కాపర్ పాజిటివ్ లోనే ఉంటాయి. కాకపోతే తగ్గినప్పుడల్లా కొనుక్కోవాలి. అంతే తప్ప ఇంత హైలో మనం ఎంకరేజ్ చేయలేము ఈ రేట్లలో. ఎందుకంటే ఏ టైంలో ఎక్కడ ఏ ఎడిషన్ ఏమవుతుందో తెలియదు, ఏ టైంలో ఏది జరుగుతుందో తెలియదు. ఇప్పుడు బాగా డిజిటల్ ఇట్లా మనకి అంటే ఇంటర్నేషనల్ ఛానల్స్ అనుకోండి, వెబ్సైట్లు అనుకోండి, యాప్లు వచ్చినాక విత్ ఇన్ సెకండ్స్ లో ఇప్పుడు 10 నిమిషాల కిందట 5 నిమిషాల కింద అమెరికాలో ఏం జరిగిందో తక్కువని ఇప్పుడు మనకి తెలిసిపోతుంది. అంటే అంతకు ముందు తెలవకపోయేది, పేపర్లో పడితే తప్ప తెలవకపోయేది, పేపర్లో చూస్తే తప్ప తెలవకపోయేది. ఇప్పుడు అట్లేం లేదు. పేపర్లో రేపు వచ్చే న్యూస్ ఇప్పుడు మనకి ఇక్కడే మనకి తెలిసిపోతుంది. ఇప్పుడు పావెల్ ని ఆయన ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ అరిచిండు, తిట్టిండు ఆయన మీద ఏదో అనగానే ఆటోమేటిక్ గా ఆయన ప్రెస్ మీట్ పెడతాడు అని చెప్పేస్తుండే అనగానే మనకి ఇక్కడ లైవ్ వచ్చేస్తుంటది. ఎందుకు పెరుగుతుందో తెలిసిపోతుంటది, ఎందుకు తగ్గుతుందో తెలిసిపోతుంది, ఎందుకు పెరగదో ఎందుకు తగ్గదో కూడా తెలిసిపోతుంటది. అంటే అంత ఫాస్ట్ అయిపోయింది. కాబట్టి మన పని ఎంతసేపటికి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం వరకే. మార్కెట్ లేదు కొంచెం పాజిటివ్ లోనే ఉన్నాయి. మళ్ళీ అంటే సపోర్ట్ తీసుకున్నాయని చెప్తాం మనం. గోల్డ్ సిల్వర్ అయితే తగ్గినప్పుడల్లా కొనుక్కోవచ్చు అని చెప్పాలి మనం, కాపర్ తో సహా. లేదు అనుకుంటే ఈటీఎఫ్లు ఓకే. కాపర్ ఈటీఎఫ్లు మనకి లేవు కానీ అమెరికా ఈటీఎఫ్లు ఉన్నాయి కాపరి. కావాలంటే అది మనం సర్వీస్ చేయొచ్చు, ఇవ్వచ్చు కూడా. ఎందుకంటే మనం ఇండియన్ రూపీస్ కన్వర్షన్ చేయాలి డాలర్లోకి, చేయాల్సి ఉంటది. ఆ ఈటీఎఫ్లు కొనుక్కోవచ్చు. ఓకే రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.